ఎంతో మంచి పేరున్న నెంబర్ 1 మోడల్ స్కూల్ అది. హరీషు భవ్య ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని, అన్నయ్య, దీపావళి సెలవులు వచ్చాయి కదా, ఈ దీపావళికి కూడా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? వెళ్దామా కాదు చెల్లి, ఖచ్చితంగా వెళ్ళాలి. కాకపోతే మన రిచ్ మమ్మీ పంపించదు, నాన్నమ్మనే వచ్చి తీసుకెళ్ళమని చెప్పాలి చెల్లి. కానీ చెప్పటం ఎలా అన్నయ్య? నేను అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను చెల్లి అని హరీష్ అంటూ ఉండగా ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గరికి మేఘమాల టీచర్ వచ్చింది. మేఘమాల టీచర్ దగ్గర మొబైల్ని చూడగానే హరీష్ బుర్ర పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది. హరీష్, భవ్య ఇక్కడేం చేస్తున్నారు? క్లాస్కి వెళ్ళండి. క్లాసు అయిపోయింది టీచర్, ఇంటికి వెళ్ళాలి. మా డ్రైవర్ ఏమో ఇంకా రాలేదు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? మా డ్రైవర్కి ఫోన్ చేసుకొనిస్తాను అని చెప్తాడు. మేఘమాల టీచర్ అదంతా నిజమే అని నమ్మి తన ఫోన్ ఇచ్చింది. హరీష్ తన నానమ్మ శారదకి ఫోన్ చేస్తాడు. అప్పుడు శారద మట్టింట్లోని చెక్క కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. తన సెల్ ఫోన్ రింగ్ వినబడగానే రిసీవ్ చేసుకుంది. హలో, ఎవరో? నేను నానమ్మా, హరీష్ని. బాబు హరీషు, బాగున్నావా తండ్రి? చెల్లి ఎట్టాగుంది? చెల్లి బాగుంది నానమ్మా. మాకు దీపావళికి సెలవులు ఇచ్చారు. నువ్వు ఇంటికొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళవు? సరేరా మానోడా, మీరింటికి వెళ్ళండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. హరీషు భవ్య మేఘమాల టీచర్కి ఫోన్ ఇచ్చేసి అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతారు. ఇక అద్దాల బిల్డింగ్లో ఉన్న తన ఆఫీస్లో రమేష్ వర్క్ చేసుకుంటూ ఉండగా అతని సెల్ ఫోన్ మోగింది. రమేష్ ఎవరా అని చూశాడు. మదర్ కాలింగ్ అని పడింది. దీపావళికి రమ్మని చెప్పడానికి అనుకుంటా, కానీ పిల్లలకి ఇంకా దీపావళి హాలిడేస్ ఇవ్వలేదు కదా అని కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. అమ్మా చెప్పమ్మా. బాబు రమేష్, పిల్లలకి దీపావళికి సెలవులు ఇచ్చారంట కదా, తీసుకొచ్చి మా దగ్గర వదిలిపెట్టిల్లు. దీపావళి రోజున నువ్వు కోళ్ళ కలిసి రండి. పిల్లలకు హాలిడేస్ అని మాకు తెలియదమ్మా, కానీ నీకు భలే తెలిసిపోయింది అప్పుడే. హరీష్ ఫోన్ చేసి చెప్పాళ్లే బాబు, తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టు. సరేలమ్మా అని చెప్పి వర్క్ చేసుకుంటూ ఉంటాడు రమేష్. ఇక రిచ్ అనామిక కోపంగా హరీషు భవ్యల చెంపల మీద గట్టిగా కొట్టింది. పిల్లల చెంపల మీద అనామిక చేతి వేళ్లు పడ్డాయి. పిల్లలు ఏడుస్తూ ఆ ఖరీదైన ఇంట్లో నుంచి బయటున్న కారు దగ్గరికి వచ్చేశారు. కారు డ్రైవర్ బాలాజీ చూశాడు. మేడం గారు చెప్పినట్టింటే మీకు ఈ బాధ వచ్చేది కాదు కదా పిల్లలు. నీకేం తెలీదు అంకుల్, నువ్వు కారుని డాడీ ఆఫీస్ దగ్గరికి పోనివ్వు. వద్దు బాబు, మేడం గారికి తెలిస్తే మీతో పాటు నన్ను కూడా కొట్టుద్ది. సార్ ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళొద్దులే గాని ఇంట్లోకి వెళ్ళండి బాబు. డ్రైవర్ అంకుల్, ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ వస్తుంది కదా, మీరిక్కడే ఉంటారా? మీ ఊరికి వెళ్తారా? నాకే వెళ్ళాలని లేదు తల్లి, కాకపోతే మా పిల్లలు మాత్రం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, నానమ్మ దీపావళి ఫెస్టివల్ బాగా సెలబ్రేషన్ చేసిద్దని నా ప్రాణాలు తెస్తున్నారు తల్లి. అంత మాత్రానికి నువ్వు నీ పిల్లల్ని ఇలా కొడతావా అంకుల్? చచ్చా, ఇంతలా నేనెందుకు కొడతాను తల్లి? కానీ మా మమ్మీ కొట్టింది అంకుల్ అని హరీష్ చెప్పగానే డ్రైవర్ బాలాజీకి విషయం అర్థమైంది. సర్లే, కారులో జాగ్రత్తగా కూర్చోండి పిల్లలు అని చెప్పగానే హరీషు భవ్యలు కారులో కూర్చుంటారు. బాలాజీ కారుని రమేష్ ఆఫీస్ వైపు పోనిస్తూ ఉంటాడు. పేద అత్త శారద పెరట్లోని కూరగాయల మొక్కలకు కూరగాయలను కోస్తూ ఉంటే తన భర్త ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా బుట్ట పట్టుకుని నిలబడ్డాడు. యావయ్యా, మనవడికి మనవరాలికి దీపావళి సెలవులు ఇచ్చారంట. కొడుక్కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకురమ్మని చెప్పాడు. ఆ రిచ్ కోడలు అనామిక ఈ పేదత్త శారద దగ్గరికి పిల్లల్ని పంపించిద్దా? వద్దని చెప్పుద్ది. కొడుకు కూడా సరే అంటాడు. వచ్చినా రాకపోయినా రేపు సాయంత్రం ఒకసారి వెళ్ళి పిల్లల్ని తీసుకుని రండి. సర్లే శారదా అని చెప్తాడు. ఆఫీస్లో తన టేబుల్ మీద హరీషు భవ్యలు కూర్చుని ఉంటారు. వాళ్ళ చెంపల మీద ఉన్న అనామిక చేతివేళ అచ్చుల్ని చూసి, దీపావళికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావని అడిగినందుకు మమ్మీ ఇంతలా కొట్టిందా తల్లి? అవును నాన్న, మాకు దీపావళి ఇంటి దగ్గర మంచిగా అనిపించదు. నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నాన్న, అందుకే అడిగాం. సర్లే పిల్లలు, దీపావళికి మనం నానమ్మ వాళ్ళ ఇంటికే వెళ్దాం. సరేనా? ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి కారులో పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చాక అనామికతో కోపంగా, అనామిక అనామిక ఎక్కడున్నావు అని అరుస్తూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎందుకు అంతలా అరుస్తున్నారు? పిల్లల్ని ఎవరైనా ఇంతలా కొడతారా? ఎంత చెప్పినా నా మాట వినకుండా దీపావళికి
నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని స్కూల్ నుంచి రాగానే మొదలుపెట్టారు. నాకు కోపం వచ్చింది, కొట్టాను. పిల్లలు కాదు, మనం కూడా దీపావళికి అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం. నేను రావడం లేదు. ఆ మట్టి ఇంట్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవి పాటలు పాడుతూ ఉంటుంది మా పేద అత్తయ్య. అదే ఇక్కడైతే ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు, కాకపోతే అదిరిపడే బెదిరిపోయే టపాసులు పటాసులు కాలుస్తారు. అంతేనా మమ్మీ? అలా కాల్చడమే కదా దీపావళి ప్రత్యేకత బాబు. టపాసులు పటాసులు కాల్చడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది మమ్మీ. ఆ విషయం మీకు తెలియలేదు మమ్మీ. మా టీచరు మన క్లాస్ రూమ్లో బాగా వివరించి మాకు చెప్పింది. అలా అన్ని చోట్ల జరగదు తల్లి, ఎక్కడో ఒక చోట ఎవరికో ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. దీపావళి అంటేనే ఒక సంబరం, సంబరం అంటేనే దీపావళి. అందుకని మనం మన ఇంటి దగ్గరే దీపావళిని చేసుకుందాం, సరేనా? లేదు డాడీ, మీరు మమ్మీ రాకపోతే నన్ను చెల్లిని నానమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టరండి. నానమ్మ కమ్మని వంటలు చేసి పెడుతుంది, తాతయ్య చక్కగా కథలు చెబుతాడు. ఎంత బాగుంటుందో డాడీ. సర్లే పిల్లలు, రేపు మిమ్మల్ని తీసుకెళ్ళి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాను. దీపావళి రోజున నేను మమ్మీ ఇద్దరం అక్కడికి వస్తాం, సరేనా అని చెప్పడంతో హరీషు భవ్యులు సంతోషంగా వాళ్ళ స్టడీ రూంలోకి వెళ్తారు. రమేష్ కోపంగా అనామికాని చూసుకుంటూ అక్కడి నుంచి బెడ్రూంలోకి వెళ్తాడు. అనామిక ఆవేశంగా తన పేద అత్తయ్య శారదకు కాల్ చేసింది. ఇంటి బయట మంచంలో శారదా ప్రసాద్లు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ప్రసాద్ ఫోన్ చూస్తాడు. మన రిచ్చు కోడలు ఫోన్ చేస్తుంది శారదా. అయితే మనకిప్పుడు చివాట్లు పడతాయి అని కాల్ని రిసీవ్ చేసుకుంటుంది. బాగున్నావా కోళ్ళా? మీ మనసుకి మీరేమనుకుంటున్నారు? ఎంతకి ఏం జరిగింది కోళ్ళా? దీపావళి ఫెస్టివల్కి నా పిల్లల్ని నా నుంచి దూరం చేయాలని కంకణం కట్టుకున్నారా? లేదంటే నేను నా పిల్లలతో ఆనందంగా ఉండడం మీరు చూడలేకపోతున్నారా? అయ్యో కోళ్ళ, ఎందుకు అట్టా మాట్లాడదనో? ఈ దీపావళి వచ్చిందంటే చాలు నా పిల్లలు నాకే శత్రువులైపోతున్నారు. మర్యాదగా నా పిల్లలు నా దగ్గరే ఉండేలా సర్ది చెప్పండి, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది అనామిక. అప్పుడు శారద బాధగా, పిల్లలో నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలతోనే ఉండాలని ఎందుకు అనుకుంటారో మన కోడల్లాంటి వాళ్ళకి అర్థం కాదు. అవును శారద, ఏదేమైనా ఈసారి దీపావళికి పిల్లలు వద్దులే. రేపు ఇంటికెళ్ళి పిల్లల్ని చూసి ఏదోటి వాళ్ళకి సర్ది చెప్పి వచ్చేద్దాం. అట్టాగేనండి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున రిచ్ ఇంటికి శారద వచ్చింది. హరీషు భవ్యులు సంతోషపడతారు. లాన్లో ఉన్న ఉయ్యాల్లో శారద పిల్లలు కూర్చుంటారు. పిల్లలు, ఈసారి దీపావళికి ఇక్కడే మీ అమ్మా నాన్నలతోనే ఉండి చేసుకోండమ్మా అని శారద చెప్పగానే పిల్లల ముఖాలు మాడిపోయాయి. శారదకి బాధగా అనిపిస్తుంది పిల్లల్ని అలా చూసి. ఇక ఇదంతా గుమ్మం దగ్గర వింటున్న రిచ్ అనామికకి మాత్రం సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు నానమ్మా అలా అంటున్నావు? మీకు మాతో ఆడుకోవాలని ఎట్టా ఉంటుందో మీ అమ్మా నాన్నలకు కూడా మీతో పండగని జరుపుకోవాలని ఉంటది కదా పిల్లలో. మేమిక్కడ ఉండం నానమ్మ, మేము మీ దగ్గరికే వచ్చి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాం. వద్దు తల్లి, ఇక్కడే ఉండాలి. అమ్మా నాన్నలతో చక్కగా సంబరంగా దీపావళి పండగ చేసుకోవాలి అని దాదాపుగా ఒక 2 గంటల పాటు పిల్లలిద్దరికీ సర్ది చెప్తుంది. అప్పటికి కూడా హరీషు భవ్యలు అయిష్టంగా ఒప్పుకోవటంతో శారద అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక 2 రోజులు గడుస్తాయి. ఆ తర్వాత దీపావళి రాత్రి అనామిక ఇంటి మొత్తాన్ని కలర్ఫుల్ లైట్స్తో డెకరేషన్ చేసింది. ఇంటి ముందు 2 దీపాలు పెట్టింది. పిల్లలతో కలిసి టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, మరోపక్క పేద అత్తగారు శారద మాత్రం ఇంటి చుట్టూ దీపాలు పెడుతుంది. ఇంట్లో కూర్చొని లక్ష్మీదేవి పాటలు పాడుతూ దీపావళిని జరుపుకుంటూ ఉంటుంది. పద శారద, ఇంటి బయటే ఓ 2-3 కాకర పుల్లలు కాలుద్దాం మనం కూడా. ఎందుకులేండి, దీపావళి పండగని మనం కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నామని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలియాలిగా శారదా. సరే పదండి అని శారద బయటకొచ్చి కాకర పువ్వొత్తులు కాలుస్తూ ఉంటే, అక్కడ రిచ్ అనామిక చేతిలో పట్టుకుని బాంబులు గాలుస్తూ ఉంటుంది. అలా ఈ దీపావళి పండక్కి రిచ్ కోడలు పేద అత్తగారు తమ తమ అలవాట్ల ప్రకారం దీపావళి పండుగని సంతోషంగా జరుపుకుంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
నమస్తే. ఓ అర్ధరాత్రి వేళ పెరట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది. మట్టి పొయ్యి మీద ఎగ్స్ ఉడుకుతూ ఉంటాయి. పొయ్యి దగ్గర శారద, మనవడు హరీషు, మనవరాలు భవ్య మురిపెంగా కూర్చొని ఉన్నారు. నానమ్మ, ఇంకెంతసేపు పడుతుంది? అమ్మలేస్తే అసలుకే మోసం వస్తుంది. అవును నానమ్మ, అమ్మలేసిందంటే అప్పటినుంచి మనం ఉడకపెడుతున్న ఎగ్స్ మొత్తాన్ని తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టుకుంటుంది. తెల్లారే వరకు క్లాస్ తీసుకుంటుంది. వామ్మో నానమ్మ, ఉడకబెట్టిన ఎగ్స్ తినకపోయినా పర్వాలేదు గాని మమ్మీ క్లాస్ మాత్రం వినడం నా వల్ల మాత్రం కాదు. మమ్మీ ఇలా వచ్చిందంటే నేను అలా వెళ్ళి పడుకుంటా. ఆ తర్వాత ఆ క్లాస్ మొత్తం చెల్లికే పడుతుంది. నేను మాత్రం ఊరుకుంటానా అన్నయ్య? అంతా నాన్నమ్మ మీద వేసేసి పరుగు పరుగున వెళ్ళి నేను పడుకుంటాను. ఇక ఏవైనా ఉంటే అత్త కోడలే చూసుకుంటారు. ఇద్దరు మాట్లాడకుండా కాసేపు ఉండండి. ఎగ్స్ ఉడికినట్టున్నాయి. మీరెళ్ళి ఆ చక్క వాళ్ళ మీద కూర్చోండి. నేను ఎగ్స్ పొట్టు తీసుకొని గిన్నెలో వేసుకుని వస్తాను. వెళ్ళండి అని చెప్పగానే హరీషు, భవ్యలు పొయ్యి దగ్గర నుంచి వెళ్ళిపోయి చెక్కబల్ల మీద కూర్చుంటారు. కొంత సమయం తర్వాత శారద ఒక పెద్ద గిన్నెలో ఉడకపెట్టిన ఎగ్స్ ని తీసుకుని హరీషు, మనవరాలి దగ్గరికి వచ్చింది. వాళ్ళతో శారద కూర్చుంది. ముచ్చట్లు పెట్టుకోకుండా శారద, హరీషు, భవ్య గబగబా తింటూ ఉంటారు. ఇంటి బయట లైట్ వెలుగుతూ ఉంటుంది. అరుగు మీద మంచంలో ప్రసాద్ కూర్చొని తన పక్కన ఖాళీగా ఉన్న మరొక మంచాన్ని చూసి, నేననుకున్నదే అయ్యింది. శారద ఇంట్లోకెళ్ళి ఉట్టి మీద కుండలో పెట్టిన ఎగ్స్ని పెరట్లో ఉన్న మట్టిపోయి దగ్గర ఉడకబెట్టుకుని పిల్లలతో కలిసి తింటా ఉంటుంది. మరికొద్ది సేపట్లో అత్తా కోడళ్ళ అర్ధరాత్రి ఎగ్స్ యుద్ధం మొదలవుతుంది. చూడ్డానికి నేను పెరట్లోకి వెళ్ళాలి అని అనుకొని ప్రసాద్ నెమ్మదిగా పెరట్లోకి వస్తాడు. చకచకా ఉడకపెట్టిన ఎగ్స్ తింటున్న శారదని, పిల్లల్ని చూశాడు. ఇంతలో శారదకు ఎక్కిళ్ళు పడతాయి. గొంతులో కోడిగుడ్డు అడ్డుపడినట్టయింది. బాధగా నీళ్ళు నీళ్ళు అని అంటూ ఉంటే కోడలు అనామిక వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. శారదకిచ్చింది. హరీషు, భవ్య ఇద్దరు అనామికాని చూసి భయంగా వాళ్ళ చేతుల్లో ఎగ్స్ని పట్టుకుని అక్కడి నుంచి పరుగున ఇంట్లో వేసిన వాళ్ళ మంచాల దగ్గరికి వెళ్ళిపోతారు. శారద బిక్కుబిక్కుమంటూ నీళ్లు తాగి కోడల్ని చూస్తుంది. ఆ పరిస్థితి చూసి ప్రసాద్ నవ్వుతూ ఉంటాడు. శారద కోపంగా ప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఇది? ఏం చేయమంటావు కోళ్ళ? ఉడకబెట్టిన ఎగ్స్ తినే పిచ్చి పట్టుకున్నట్టుంది కోళ్ళ. అత్తయ్య, రోజుకు ఉడకబెట్టిన ఎగ్ తింటే ఆరోగ్యానికి మంచిది. అంతకు మించి తింటే అది అనారోగ్యం అత్తయ్య. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అత్తయ్య. ఎగతైనా లేకోళ్ళ, ఇదే చివరిసారి. ఎంతో కష్టపడి నువ్వు ఉట్టి మీద పెద్ద కుండలో పెట్టిన ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, తింటాంలే. ఇంతవరకు తిన చాలు. ఇక వెళ్ళి పడుకోండి. సర్లే కోళ్ళ అని చెప్పి కొన్ని ఎగ్స్ని చేతులతో పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎగ్స్ ఉన్న పెద్ద గిన్నెని తీసుకుని ఇంట్లోకి వెళ్తూ ప్రసాద్ని చూసింది అనామిక. మావయ్య, మీరు చూసుకుంటూ ఉండకపోతే అత్తయ్యకి పిల్లలకి చెప్పొచ్చు కదా, ఎగ్స్ అతిగా తింటే ఏం జరుగుతుందో. ఎన్నిసార్లు చెప్పాలమ్మా కోళ్ళ? చెప్పి నేనలసిపోయాను. నేనెంత చెప్పినా మీ అత్తయ్య వేందో. మనకి ఈ బాధ తప్పదు. అత్తయ్యకి అర్థమయ్యేలా అన్నీ వివరంగా నేను చెప్తానులే మావయ్య. మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి అనామిక లోపలికి వెళ్తుంది. ప్రసాదు మంచం దగ్గరికి వచ్చాడు. శారద మంచం మీద కూర్చొని తాను తెచ్చుకున్న ఎగ్స్ని తింటూ ఉంటుంది. ప్రసాదు మంచం మీద కూర్చున్నాడు. శారదని చూస్తూ, శారద, కోడలంతగా చెప్తున్నప్పుడు అంతలాగా ఉడకబెట్టిన ఎగ్స్ తినకపోతే ఏమవుద్ది శారదా? నేను కూడా తినకూడదని అనుకుంటున్నానండి. కానీ అందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎగ్స్ని చూడగానే తినాలనే కోరిక రెండింతలు అయిపోతుంది అంటూ తాను తెచ్చుకున్న ఎగ్స్ తింటూ ఉంటుంది. అది చూడలేక ప్రసాద్ మంచంలో పడుకుంటాడు. మంచాల్లో హరీషు, భవ్యలు పడుకుని నిండుగా దుప్పటి కప్పుకొని వాళ్ళు తెచ్చుకున్న ఎగ్స్ తింటూ ఉంటారు. అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఎగ్స్ తింటున్నారని అనామిక గమనించింది. పిల్లలు, తిన్నది చాలు, ఇక పడుకోండి. ఉదయం మీతో మాట్లాడతాను అని చెప్పి అనామిక కూడా పడుకుంటుంది. ఇక మరుసటి రోజున పొలంలో పనిచేస్తున్న ప్రసాద్ దగ్గరికి అనామిక లంచ్ పట్టుకుని వచ్చింది. మావయ్య, అత్తయ్య ఎక్కడున్నారు? దాహంగా ఉందని నేల కోసం చెట్టు దగ్గరికి వెళ్ళింది తల్లి. నేను లంచ్ బాక్స్ తీసుకొచ్చాను మావయ్య. సరే కోళ్ళ, పొలం గట్టున పెట్టిల్లు.
నేను మీ అత్తయ్య పనయ్యాక కలిసి తింటాంలే తల్లి. నువ్వు నీ పనికెళ్ళు. మావయ్య, అత్తయ్య పిల్లలు మాట్లాడుకున్న విషయం గురించి మీకు చెప్పాలి. ఆ ఎగ్స్ గురించేనా కోళ్ళ? అవును మావయ్య, ఈరోజు అత్తయ్య పిల్లలు కడుపు నొప్పి వంకతో ఇంటికి వెళతారు. అక్కడ నేను దాచిపెట్టిన ఎగ్స్ గురించి చూస్తారు. వాటిని ఉడకబెట్టుకుని 2-3 తినేస్తారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా, అయ్యో కడుపు నొప్పితో మేం తలుపు సరిగ్గా వేసుకుని పడుకోలేదు, అందుకే మాకేం తెలీదని మనల్ని నమ్మిస్తారు. అవునా కోళ్ళ? అవును మావయ్య, అందుకే నేను వాళ్ళకి బుద్ధొచ్చేలా ఉపాయం చేశాను. మీరు అత్తయ్యని పంపించండి. సరేనమ్మా అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్షణం తర్వాత బాధతో శారద ప్రసాద్ దగ్గరికి వచ్చింది. యావయ్యా, కడుపు ఎందుకు నొప్పిగా ఉంది, నేను ఇంటికెళ్ళి కాసేపు పడుకుంటాను. అదేంటి శారదా, ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? దాహంగా ఉందని చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతానన్నావు. 10 నిమిషాల తర్వాత వచ్చావు, కడుపు నొప్పి అంటున్నావు. సరేలే వెళ్ళు, మిగతా పని నేను చేసుకుని వస్తానులే అని చెప్పగానే శారద ఇంటికి బయలుదేరుతుంది. ఇంటి దగ్గర హరీషు భవ్యలు స్కూల్ బ్యాగులు వేసుకుని ఇంటి దగ్గరికి వచ్చేశారు. అన్నయ్య, నువ్వు కడుపు నొప్పని చెప్పావా? అవును చెల్లి, నువ్వు కూడా అదే చెప్పొచ్చావా అని హరీషు భవ్యలు మాట్లాడుకుంటూ ఉండగా శారద వచ్చింది. ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసి శారద సంతోషపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎగ్స్ తిందామని అనుకుంటూ ఉండగా అనామిక వచ్చింది. శారద, పిల్లలు హరీషు భవ్య అయోమయంగా చూస్తూ ఉంటారు. అత్తయ్య, పిల్లలు, ఎగ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, మోతాదుకి మించి తింటే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలుసు కదా. రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డుని తింటే చాలు. పరిమితికి మించి తింటే మీకు డయేరియా వస్తుంది. దీనివల్ల శరీరం బలహీనంగా తయారవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినొద్దని నేను ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నాను. డయేరియానా? అవునత్తయ్య. అంతేకాదత్తయ్య, గుడ్లని మోతాదుకి మించి తింటే జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో కడుపులో చికాకు కూడా పుడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని ఏర్పడుతుంది. వామో, ఎక్కువగా గుడ్లు తిన్న ప్రమాదమేనా కోళ్ళ? అవునత్తయ్య, గుడ్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అయితే గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హాని కలిగించినప్పటికీ ఇది కొవ్వుని పెంచుతుంది. అందుకే అత్తయ్య నేను అడ్డుపడుతుంది అని చెప్పగానే పిల్లలు హరీషు భవ్యలు బాధగా, వామ్మో, అయితే ఇక్కడి నుంచి మేము ఎగ్స్ తినం మమ్మీ. అవును మమ్మీ, ఇక్కడి నుంచి మేము ఎగ్స్ తినం. నువ్వెలా చెప్తే అలాగే వింటాం. అత్తయ్య, పిల్లలు, కోడిగుడ్లతో చేసిన ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకని ఇక నుంచి నేను మీకోసం ఒక రోజున ఉడకబెట్టిన గుడ్లు, ఒక రోజు ఆమ్లెట్, ఒక రోజున ఎగ్ బుర్జీ వంటివి చేసి పెడతా. అంతేకాకుండా మసాలా ఎగ్ ఆమ్లెట్ కూడా చేసి పెడతాను, తినండి. ఇది చాలా రుచిగా ఉంటుంది అని చెప్పగానే శారదా పిల్లలు సంతోషపడతారు. అయితే మమ్మీ, ఇప్పుడు మా కోసం మసాలా ఆమ్లెట్ చేసి పెట్టు మమ్మీ. అవును మమ్మీ, ఇప్పుడు మా కోసం మసాలా ఆమ్లెట్ చేసి పెట్టు. మీరు కూడా తింటారా అత్తయ్య? అని శారదని అడగగానే శారద సంతోషపడుతూ, తింటాను కోళ్ళ, ఎందుకు తిన్ను? నువ్వంత ప్రేమగా మీరు కూడా తింటారా అత్తయ్యని అడుగుతున్నావు కదా, తప్పకుండా తింటాను. అవునత్తయ్య, వెళ్ళలా కూర్చోండి, నేను మీకోసం మసాలా ఆమ్లెట్ వేసిస్తాను. పిల్లలతో కలిసి ఖుషీగా తినండి. సర్లే కోళ్ళ, పదండి పిల్లలు, మనం అలా వెళ్ళి కూర్చుందాం. కోడలు మనకి మసాలా ఆమ్లెట్ చేసి తీసుకొస్తుంది. అలాగే నానమ్మ. పదన్నయ్య అని శారదా పిల్లలు వెళ్లి కూర్చుంటారు. అనామిక వాళ్ళ కోసం మసాలా ఆమ్లెట్ వేసిస్తుంది. శారద పిల్లలు ఆనందంగా మసాలా ఆమ్లెట్ తింటూ ఉంటారు. అప్పుడే పొలం నుంచి ప్రసాదు, రమేష్ ఇంటికొచ్చారు. మసాలా ఆమ్లెట్ తింటున్న శారదని పిల్లల్ని చూసి, ఇదేంటి కోళ్ళ, మీ అత్తయ్యతో పిల్లలతో ఎగ్స్ తినడం మానేసేలా చేస్తానని చెప్పి ఇప్పుడు నువ్వే ఆమ్లెట్ వేసి పెడుతున్నావా? మీరు కూడా రండి మావయ్య, ఇది మామూలు ఆమ్లెట్ కాదు, మసాలా ఆమ్లెట్. అవును తాతయ్య, మసాలా ఆమ్లెట్ చాలా బాగుంది, తింటే నువ్వే చెప్తావు అని అనగానే అనామిక, ప్రసాదు, రమేష్లకి కూడా మసాలా ఆమ్లెట్ వేసిస్తుంది. మావయ్య, ఎన్నో ప్రభుత్వాలు రోజు కోడిగుడ్డును తినమని ప్రోత్సహిస్తున్నాయి. గుడ్లలో విటమిన్లు, ఐరన్, జింక్, పొటాషియం అధికంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవి.
ఇక నుంచి బ్రేక్ఫాస్ట్లో కోడిగుడ్డుతో వండిన ఆహారాలు పెడతాను. అవి తినటం వల్ల ఆ రోజంతా మీరు శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అని చెప్పి ఆ రోజు నుంచి అనామిక ఇంట్లో అందరి కోసం ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్తో తయారు చేసిన ఆహారాలే పెడుతూ ఉంటుంది. అందరూ మురిసిపోతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.